భూమిపైన మనుషుల కంటే తెలివైన జంతువులు ఉన్నాయని మీకు తెలుసా? మరి ప్రపంచంలోనే ఎక్కువ పిజ్జాలు ఏ దేశం వాళ్ళు తింటారో మీకు తెలుసా? అలాగే ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు ఏ కారణం వల్ల చనిపోతున్నారు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలానే ఈ వీడియోలో ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. సో లేట్ చేయకుండా మొత్తం వీడియోని పూర్తిగా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. పిజ్జా పుట్టింది ఇటలీలో అని అందరికీ తెలుసు. కానీ ప్రపంచంలోనే ఎక్కువ పిజ్జాని తినేది ఇటలీ కాదు. మోడర్న్ పిజ్జా ఇటలీలోని నెప్లస్ అనే సిటీలో 18th సెంచరీ నుంచి 19th సెంచరీ మధ్య పాపులర్ అయింది. ఎస్పెషల్లీ 1889 లో ఇటలీ యొక్క క్వీన్ కోసం స్పెషల్ పిజ్జాని చేసినప్పుడు. కానీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే పర్ పర్సన్ బేసిస్ లో, అంటే ఒక వ్యక్తి యావరేజ్ గా ఎన్ని పిజ్జా తింటాడో అని చూస్తే నార్వే యొక్క ప్రజలు ఎక్కువ పిజ్జాని తింటారు. అక్కడ ఒక వ్యక్తి యావరేజ్ గా సంవత్సరానికి 10 నుంచి 11 పిజ్జాస్ తింటాడు. ఇదంతా సరే గానీ మన ఇండియాలో పిజ్జా ఎప్పుడు వచ్చిందంటే 1996 లో డామినోస్ వాళ్ళు ఇండియాలో వాళ్ళ ఫస్ట్ అవుట్లెట్ ని ఓపెన్ చేసినప్పుడు. ఆ తర్వాత పిజ్జా హట్ లోకల్ బ్రాండ్స్ కలిసి మన ఇండియన్ టేస్ట్ కి తగ్గ విధంగా పిజ్జాస్ చేసి పాపులర్ అయ్యాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇమాజిన్ ఒక కంపెనీ ఎనర్జీ డ్రింక్స్ ని అమ్ముతుంది. కానీ ఆ కంపెనీ ఒక మనిషిని స్పేస్ నుంచి తోయేస్తుంది, ఏరోప్లేన్స్ లో రేస్ చేపిస్తుంది, మరియు కొండపై నుంచి బైక్స్ తో స్టంట్ చేపిస్తుంది. అసలు రెడ్ బుల్ డ్రింక్ కంపెనీయా స్టంట్ కంపెనీయా? రెడ్ బుల్ యొక్క సీక్రెట్ ఏంటంటే వాళ్ళు డ్రింక్స్ మాత్రమే అమ్మరు, వాళ్ళ అటెన్షన్ ని అమ్ముతారు. టీవీ అడ్వర్టైజ్మెంట్ 30 సెకండ్లు ఉంటుంది, కానీ రెడ్ బుల్ క్రియేట్ చేసే స్టంట్స్ సంవత్సరాల తర్వాత కూడా ప్రజల్లో గుర్తుండిపోతాయి. అందుకే ప్రతి సంవత్సరం రెడ్ బుల్ కంపెనీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మార్కెటింగ్ కోసం ఖర్చు పెడుతుంది. దీనిలో పెద్ద భాగం ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్, అథ్లీట్స్, ఫార్ములా 1, ఏవియేషన్, మౌంటైన్ బైకింగ్, సర్ఫింగ్ లాంటి ఈవెంట్స్ మీద ఖర్చు పెడుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇంత డబ్బులు ఖర్చు పెడితే రెడ్ బుల్ కి ప్రాఫిట్ ఎలా వస్తుంది? సింపుల్, ప్రతి స్టంట్ ని కోట్ల మంది ప్రజలు ఫ్రీగా షేర్ చేస్తారు, న్యూస్ ఛానల్స్ కవర్ చేస్తాయి, యూట్యూబ్ లో బిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, సోషల్ మీడియా మొత్తం రెడ్ బుల్ గురించి మాట్లాడుకుంటుంది. అంటే టీవీ యాడ్ కోసం డబ్బులు ఖర్చు పెట్టేది చాలా తక్కువ. కేవలం ఒక్క ఇంపాసిబుల్ స్టంట్ చేస్తే థౌసండ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అందుకే రెడ్ బుల్ యొక్క స్లోగన్ రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్. ఇది డ్రింక్ గురించి కాదు, మైండ్ సెట్ గురించి. ఇదే రెడ్ బుల్ యొక్క రియల్ బిజినెస్ సీక్రెట్. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అల్యూమినియం క్యాన్ ని మనం ఆల్మోస్ట్ ఇన్ఫైనైట్ టైమ్స్ రీసైకిల్ చేయొచ్చు. ప్లాస్టిక్ బాటిల్ వల్ల పొల్యూషన్ ఎక్కువ అని అందరికీ తెలుసు. మరి కోకా కోలా, పెప్సీ లాంటి కంపెనీస్ ఎందుకు ఇంకా బిలియన్స్ ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్స్ ని యూస్ చేస్తున్నాయి? నిజంగానే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ గురించి కేర్ లేదా, లేక మనకు తెలియని ఒక సీక్రెట్ ఉందా? ఒక రోజు ఒక బేవరేజ్ కంపెనీ యొక్క CEO ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ప్లాస్టిక్ బాటిల్, ఆప్షన్ 2 అల్యూమినియం క్యాన్. లాజిక్ ప్రకారం అల్యూమినియం ని చూస్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే అల్యూమినియం క్వాలిటీ లాస్ అవ్వకుండా మళ్ళీ రీసైకిల్ అవుతుంది. కానీ బిజినెస్ వాళ్ళు ఆన్సర్ అంత సింపుల్ కాదు. ఎందుకో చెప్తాను. ఫస్ట్ రీజన్ కాస్ట్. యావరేజ్ గా ఒక 500 ml ప్లాస్టిక్ బాటిల్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అప్రాక్సిమేట్ గా 1.5 నుంచి 3 రూపాయల మధ్య కాస్ట్ రావచ్చు. అదే సేమ్ సైజ్ లో ఉన్న అల్యూమినియం క్యాన్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 5 నుంచి 8 రూపాయలు లేదా అంతకాటికి ఎక్కువ ఖర్చు రావచ్చు. అంటే అల్యూమినియం క్యాన్ కాస్ట్ ఆల్మోస్ట్ 2 to 3 టైమ్స్ ఎక్కువ. ఒక్కొక్క కంపెనీ బిలియన్స్ ఆఫ్ బాటిల్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. బాటిల్ కి కేవలం 3 రూపాయలు ఎక్స్ట్రా అయినా టోటల్ కాస్ట్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ పెరిగిపోతుంది. ఇంకో షాకింగ్ రీజన్ ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్ ని మీరు ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయొచ్చు, కానీ అల్యూమినియం క్యాన్ ని ఒకసారి ఓపెన్ చేస్తే తర్వాత మళ్ళీ క్లోజ్ చేయలేము. అందుకే ట్రావెలింగ్, ఫ్యామిలీ ప్యాక్స్, రిఫ్రిజిరేటర్స్, ఆన్లైన్ డెలివరీ ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ లో ప్లాస్టిక్ బాటిల్ చాలా కన్వీనియంట్. ఇంకొక పాయింట్, వాటర్, ఎడిబుల్ ఆయిల్, మిల్క్, జ్యూస్ అన్ని ప్రొడక్ట్స్ అల్యూమినియం క్యాన్స్ లో ప్యాక్ చేయడం ప్రాక్టికల్ కాదు. ప్రతి ప్రోడక్ట్ కి డిఫరెంట్ ప్యాకేజింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అందుకే కంపెనీస్ ఎప్పుడు ప్లాస్టిక్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయలేకపోతున్నాయి. లైట్ వెయిట్ బాటిల్స్, రీసైకిల్డ్ ప్లాస్టిక్, అల్యూమినియం క్యాన్స్, గ్లాస్ బాటిల్స్ అన్నిటిని మిక్స్ చేసి యూస్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇమాజిన్ ఒక కంట్రీ ఉంది, అక్కడ సింహాలు ఉండవు, పాములు ఉండవు, ఆఖరికి దోమలు కూడా ఉండవు. కానీ మన దగ్గర ప్రతి రాత్రి మినిమం 20 దోమలు కనిపిస్తాయి. కానీ ఆ కంట్రీలో ఒక్కటి కూడా పర్మనెంట్ గా ఎందుకు ఉండవు? అలాగే మన ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ దోమలు ఉన్నాయి? ఒక మస్కిటో లైఫ్ లో బిగ్గెస్ట్ మిషన్ ఏంటి? స్టాండింగ్ వాటర్ ని కనుక్కొని గుడ్లు పెట్టడం. వెదర్ వామ్ గా ఉండాలి, వాటర్ కొన్ని రోజులు కామ్ గా ఉండాలి, అప్పుడే మస్కిటో లైఫ్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. కానీ మన భూమి పైన ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ నేచర్ ఈ ప్లాన్ కి పూర్తిగా సహకరించదు. ఆ కంట్రీ ఐస్లాండ్. సైంటిస్టులు చెప్పింది ఏంటంటే ఐస్లాండ్ లో పర్మనెంట్ నేటివ్ మస్కిటో పాపులేషన్ లేదు. రీజన్ ఏంటి? అక్కడ వెదర్ చాలా అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. వింటర్ లో చెరువులు గడ్డ కట్టుకుపోతాయి, స్ప్రింగ్ లో మళ్ళీ మెల్ట్ అవుతాయి, మళ్ళీ టెంపరేచర్ సడన్ గా చేంజ్ అవుతుంది. మస్కిటో ఎగ్స్ కంప్లీట్ గా డెవలప్ అవడానికి స్టేబుల్ కండిషన్స్ కావాలి. కానీ ఐస్లాండ్ యొక్క క్లైమేట్ ఈ ఛాన్స్ ని ఇవ్వదు. అందుకే మస్కిటోస్ పర్మనెంట్ గా పాపులేషన్ ని పెంచలేకపోతున్నాయి. కానీ స్టోరీ ఇక్కడే కంప్లీట్ కాలేదు. భూమి పైన దీనికి ఆపోజిట్ సైడ్ కూడా ఉంది. మస్కిటోస్ కి స్వర్గం లాంటి దేశాలు కూడా ఉన్నాయి. అవే బ్రెజిల్, ఇండోనేషియా, ఇండియా లాంటి ట్రాపికల్ కంట్రీస్. ఇక్కడ సంవత్సరం మొత్తం వార్మ్ క్లైమేట్, హెవీ రెయిన్ఫాల్, రివర్స్, పాండ్స్, హ్యూమిడ్ వెదర్ అన్ని ఉంటాయి. ఇవి మస్కిటో బ్రీడింగ్ కి పర్ఫెక్ట్ కండిషన్స్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎగ్జాక్ట్ గా మోస్ట్ మస్కిటోస్ ఉన్న కంట్రీ మెజర్ చేయడం చాలా కష్టం. కానీ ప్రపంచంలో బ్రెజిల్ లోనే ఎక్కువ రకాల మస్కిటోస్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మన లైఫ్ స్పాన్ యావరేజ్ గా 70 నుంచి 80 సంవత్సరాలు. కానీ మన భూమిపై ఉన్న కొన్ని జంతువులు వందలు కాదు వేల సంవత్సరాలు బ్రతుకుతాయి. మరి ఆ జంతువులు ఏంటివో మీకు తెలుసా? ఫస్ట్ బోవెట్ వేల్. ఈ పెద్ద తిమింగలం 200 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకగలదు. సైంటిస్టులు కొన్ని వేల్స్ అయితే 100 సంవత్సరాలు పాతవని గుర్తించారు. అంటే ఆ తిమింగలం 2 సెంచరీస్ నుంచి మన ఓషన్ లో తిరుగుతుంది. నెక్స్ట్ బ్లాక్ కొరెల్. డీప్ ఓషన్ లో ఉన్న ఈ జీవులు 4000 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ని రీచ్ అవ్వగలవు. అంటే ఈజిప్షియన్స్ పిరమిడ్ కట్టక ముందు నుంచి ఈ జీవులు మన ఓషన్ లో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ గ్లాస్ స్పాంజ్. సైంటిస్టుల ప్రకారం కొన్ని గ్లాస్ స్పాంజెస్ 10,000 నుంచి 15,000 సంవత్సరాల వరకు సర్వైవ్ అవ్వగలవు. అంటే మనం హిస్టరీ యొక్క బుక్స్ లో చదివిన సివిలైజేషన్ కంటే ముందు పుట్టాయి. అవి ఓషన్ ఫ్లోర్ మీద సైలెంట్ గా లైఫ్ ని కంటిన్యూ చేస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఒక ఆస్ట్రిచ్ ని చూసి అది ఎగరలేదు కాబట్టి అది వీక్ బర్డ్ అని అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే ఈ పక్షి బాడీలో ఒక సీక్రెట్ ఉంది. అది ఆల్మోస్ట్ డైనోసార్ లెవెల్ ఇంజనీరింగ్.
ఆస్ట్రిచ్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ లివింగ్ బర్డ్. కానీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీని లెగ్స్ లో మజిల్స్ కంటే టెండాన్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. ఆస్ట్రిచ్ పరిగెత్తేటప్పుడు టెండాన్స్ రబ్బర్ బ్యాండ్ లాగా ఎనర్జీని స్టోర్ చేసి నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ రిలీజ్ చేస్తాయి. అంటే ప్రతి అడుగుకి బాడీ ఫ్రెష్ ఎనర్జీని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నేచురల్ స్ప్రింగ్ సిస్టమ్ వల్లనే ఆస్ట్రిచ్ 70 km/h వరకు స్పీడ్ వెళ్ళగలదు. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక్క అడుగు దాదాపు 5 మీటర్ డిస్టెన్స్ కవర్ చేయగలదు. అది ఆల్మోస్ట్ ఒక చిన్న కార్ కంటే ఎక్కువ. సైంటిస్టులు చెప్పింది ఏంటంటే ఈ లెగ్ డిజైన్ వేల సంవత్సరాల ఎవల్యూషన్ యొక్క రిజల్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రపంచంలోని టాలెస్ట్ బిల్డింగ్ దుబాయ్ లో ఉందని అందరికీ తెలుసు. కానీ భూమి పైన ఎక్కువ స్కై స్క్రాపర్స్ ఉన్న దేశం UAE కాదు. మరి ఏ కంట్రీలో ప్రపంచంలోనే ఎక్కువ స్కై స్క్రాపర్స్ ఉన్నాయి? ఒక సిటీని ఇమాజిన్ చేసుకోండి. అక్కడ మీరు కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన స్కై స్క్రాపర్స్ అయిపోవు. ఇది దుబాయ్ కాదు, ఇదే చైనా. అవును, చైనాలోనే ప్రపంచంలోనే ఎక్కువ స్కై స్క్రాపర్స్ ఉన్నాయి. 150 మీటర్స్ కంటే ఎక్కువ హైట్ ఉన్న బిల్డింగ్స్ కౌంట్ చేస్తే చైనాలో 3000కు పైగా స్కై స్క్రాపర్స్ ఉన్నాయి. కంపేర్ చేస్తే అమెరికాలో ఇవి ఆల్మోస్ట్ 900 మాత్రమే. షాంఘాయ్, షెంజన్, బీజింగ్, షించాంగ్, చాంగింగ్ లాంటి సిటీస్ లో హండ్రెడ్స్ ఆఫ్ స్కై స్క్రాపర్స్ ఉన్నాయి. కానీ ఎందుకు? రీజన్ నెంబర్ 1. చైనా యొక్క పాపులేషన్ 1.4 బిలియన్ దగ్గర. సిటీస్ లో లక్షల మంది కాదు కోట్ల మంది ఉంటారు. ల్యాండ్ లిమిటెడ్, పాపులేషన్ అన్లిమిటెడ్. కాబట్టి సైడ్ కి ఎక్స్పాండ్ అవ్వడం బదులు పైకి బిల్డ్ చేయడం బెటర్ ఆప్షన్. రీజన్ నెంబర్ 2. లాస్ట్ 40 సంవత్సరాల్లో చైనా యొక్క ఎకానమీ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. న్యూ కంపెనీస్, ఆఫీసెస్, హోటల్స్, అపార్ట్మెంట్స్ అన్ని ఫాస్ట్ గా కావాలి. ఇంకొక షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే చైనా కొన్ని స్కై స్క్రాపర్స్ ని కేవలం కొన్ని రోజుల్లోనే కంప్లీట్ చేసింది. ఫ్యాక్టరీస్ లో ముందే బిల్డ్ చేసిన పార్ట్స్ ని సైట్ లో జైంట్ లెగో బ్లాక్స్ లాగా అసెంబుల్ చేసింది. అందుకే కొన్ని ప్రాజెక్ట్స్ చాలా స్పీడ్ గా అయిపోతాయి. సో వరల్డ్ లోనే టాలెస్ట్ బిల్డింగ్ దుబాయ్ లో ఉండొచ్చు, కానీ ప్రపంచంలోనే ఎక్కువ స్కై స్క్రాపర్స్ మాత్రం చైనాలో ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ గురించి ఒక వింత విషయం తెలుసా? ఒక సినిమా కోసం అతను భూమి మీద కాదు, సముద్రంలో దాదాపు 11 కిలోమీటర్ల లోతులోకి సింగిల్ గా వెళ్ళాడు. 2012లో జేమ్స్ కెమెరాన్ పెసిఫిక్ ఓషన్ లో మెరియానా ట్రెంచ్ లో ఉండే ఛాలెంజర్ డీప్ అనే ప్లేస్ లోకి సోలో ఎక్స్ప్లోరేషన్ కి వెళ్ళాడు. ఇది భూమి మీద మనుషులు వెళ్ళిన డీపెస్ట్ పాయింట్స్ లో ఒకటి. ఆయన స్పెషల్ డిజైన్ చేసిన సబ్మెరీన్ లో ఆల్మోస్ట్ 11 కిలోమీటర్ డెప్త్ లోకి ట్రావెల్ చేశాడు. అక్కడ ప్రెషర్ ఎంత ఉంటుందో తెలుసా? సర్ఫేస్ మీద ఉన్న ప్రెషర్ కంటే 1000 రెట్లు ఎక్కువ. ఆ ప్రెషర్ ని ఆర్డినరీ సబ్మెరీన్ అస్సలు తట్టుకోలేదు. ఇదేదో పబ్లిసిటీ కోసం కాదు. జేమ్స్ కెమెరాన్ కి ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మీద చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉండేది. అక్కడ హై క్వాలిటీ వీడియోస్, సైంటిఫిక్ శాంపిల్స్ ని కలెక్ట్ చేసి రీసెర్చర్స్ కూడా హెల్ప్ చేశాడు. ఆయన చెప్పిన ఒక మాట చాలా ఫేమస్: క్యూరియాసిటీ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. సినిమాని క్రియేట్ చేయడం మాత్రమే కాదు, రియల్ వరల్డ్ మిస్టరీస్ ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా అతని డ్రీమ్. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రపంచంలో ప్రతి సంవత్సరం కోట్ల మంది చనిపోతున్నారు. మరి వాళ్ళందరిలో ఎక్కువ మంది దేని వల్ల చనిపోతున్నారు మీకు తెలుసా? క్యాన్సర్ వల్ల కాదు, యాక్సిడెంట్స్ వల్ల కాదు, కోవిడ్ లాంటి డిసీజ్ వల్ల కాదు. నిజమేంటో తెలిస్తే చాలా మంది షాక్ అవుతారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది హార్ట్ డిసీజ్ వల్ల చనిపోతున్నారు. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది హార్ట్ డిసీజ్ వల్ల చనిపోతున్నారు. వాటిల్లో డేంజరస్ కిల్లర్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్. అంటే హార్ట్ కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్ బ్లాక్ అవ్వడం, ఆక్సిజన్ సరిగ్గా రీచ్ అవ్వకపోతే హార్ట్ అటాక్ రావచ్చు. కానీ ఇది ఎందుకు ఇంత కామన్? రీజన్ ఒకటి కాదు. సంవత్సరాల పాటు అన్హెల్తీ ఫుడ్, ఎక్సర్సైజ్ లేకపోవడం, స్మోకింగ్, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్, స్ట్రెస్ ఇవన్నీ కలిపి సైలెంట్ గా ఆర్టరీస్ ని డ్యామేజ్ చేస్తున్నాయి. చాలా మంది సిమ్టమ్స్ కూడా లేట్ గా తెలుస్తాయి. కానీ హార్ట్ డిసీజ్ ని మనం చాలా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. డాక్టర్స్ చెప్పింది ఏంటంటే రెగ్యులర్ వాకింగ్, హెల్తీ ఫుడ్, స్మోకింగ్ అవాయిడ్ చేయడం, బీపీ అండ్ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం, అలాగే డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల రిస్క్ ని చాలా వరకు తగ్గించొచ్చు. అంటే ప్రపంచంలోనే భయంకరమైన జబ్బుని నివారించడానికి ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ కన్నా డైలీ హ్యాబిట్స్ ఎక్కువ ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనుషుల భూమిపైన తెలివైన జంతువులని అందరికీ తెలుసు, కానీ మన తర్వాత ఎవరు? కోత, డాల్ఫిన్ లేక ఏనుగా? నెంబర్ 5. కాకి. కాకి నార్మల్ పక్షి అని అనుకుంటే అది చాలా పెద్ద తప్పు. సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ లో కాకి వైర్స్ ని బెండ్ చేసి గాలం లాగా మార్చి ఫుడ్ ని బయటికి తీసుకుంటాయి. అంటే టూల్ ని యూజ్ చేయడం మాత్రమే కాదు, అవసరం బట్టి టూల్ ని కూడా క్రియేట్ చేయగలవు. ఇంకొక షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కాకులు మనుషుల యొక్క ఫేస్ ని సంవత్సరాల వరకు గుర్తుపెట్టుకోగలవు. నెంబర్ 4. ఏనుగు. ఏనుగులకి ఎక్స్ట్రాడనరీ మెమరీ ఉంటుంది. సంవత్సరాల తర్వాత కూడా నీళ్లు ఎక్కడున్నాయో గుర్తుపెట్టుకోగలవు. మిర్రర్ టెస్ట్ ని పాస్ అయిన కొన్ని జంతువులు ఎలిఫెంట్ ఒకటి. అంటే మిర్రర్ లో కనిపించేది వేరే అనిమల్ కాదా తనని తానే ఐడెంటిఫై చేసుకోగలదు. ఇది సెల్ఫ్ అవేర్నెస్ కి ఒక స్ట్రాంగ్ సైన్. నెక్స్ట్ ఆక్టోపస్. దీని ఇంటెలిజెన్స్ చాలా డిఫరెంట్. ఎస్కేప్ ప్లాన్స్ ని క్రియేట్ చేయడం ఇవన్నీ ఆక్టోపస్ కి చాలా ఈజీ. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆక్టోపస్ బాడీలో ఉన్న న్యూరాన్స్ లో చాలా భాగం వాళ్ళ కాళ్ళల్లోనే ఉంటాయి. అంటే కొన్ని నిర్ణయాలు కాళ్ళు కూడా ఇండిపెండెంట్లీ ప్రాసెస్ చేయగలవు. నెంబర్ 2. డాల్ఫిన్. ప్రతి ఒక్క డాల్ఫిన్ కి యూనిక్ విజిల్స్ ఉంటాయి. సైంటిస్టుల ప్రకారం అవి పేరు లాగా ఒకరినొకరు పిలుచుకునే అవకాశం ఉంది. గుంపుగా వేటాడడం, గాయపడిన డాల్ఫిన్స్ కి సాయం చేయడం, మిర్రర్ టెస్ట్ కూడా పాస్ అయ్యాయి. కాంప్లెక్స్ కమ్యూనికేషన్ వీటిని వరల్డ్ లో స్మార్టెస్ట్ అనిమల్స్ లో ఒకటిగా చేస్తుంది. నెంబర్ 1. చింపాంజీ. మన DNA లో ఆల్మోస్ట్ 98 to 99% చింపాంజీతో మ్యాచ్ అవుతుంది. టూల్స్ ని క్రియేట్ చేయడం, రాయితో నట్స్ ని బ్రేక్ చేయడం, ఆకుల్ని స్పాంజ్ లాగా యూజ్ చేసి వాటర్ ని తాగడం, సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని మనుషులతో కమ్యూనికేట్ చేయడం చింపాంజీస్ కి చాలా ఈజీ. ప్లానింగ్, లెర్నింగ్, మెమరీ, ఎమోషన్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ మన లాగానే ఉంటాయి. సో ఇంటెలిజెన్స్ అంటే మ్యాథ్స్ ని సాల్వ్ చేయడం మాత్రమే కాదు, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం, టూల్స్ ని క్రియేట్ చేయడం, కమ్యూనికేషన్, మెమరీ, సెల్ఫ్ అవేర్నెస్. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. కానీ ఫోన్ యొక్క కెమెరా సర్కిల్ షేప్ లో ఉంటే ఫోటో మాత్రం రెక్టాంగిల్ షేప్ లో ఎందుకు వస్తుంది? అలాగే మిస్టర్ బీన్ యొక్క ఐక్యూ ఎలాన్ మస్క్ కంటే ఎక్కువ అని మీకు తెలుసా? మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.